అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు స్నేహ ఐక్యూ. ఏపీ ప్రభుత్వంలో మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్నికల సమయంలో ఇచ్చిన సూపర్ 6లో భాగంగా కొత్త ఆర్థిక సంవత్సరంలో 2 ప్రధాన పథకాల అమలుకు సిద్ధమైంది. ఇప్పటికే 2025-2026 వార్షిక బడ్జెట్లో తల్లికి వందనం, అలానే అన్నదాత సుఖీభవకు నిధులు కేటాయించారు. ఇక అన్నదాత సుఖీభవ కింద రైతులకు 3 విడతల్లో నిధులు విడుదల చేయనున్నారు. ఈ పథకం అమలు విషయంలో ముఖ్యమంత్రి కీలక అంశాన్ని వెల్లడించారు. అయితే పీఎం కిసాన్తో కలిపి జమ చేయడం ద్వారా మార్గదర్శకాల ఖరారుపైన చర్చ సాగుతోంది. ఏపీ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు ప్రతి రైతుకు 20,000 రూపాయల చొప్పున ఆర్థిక సాయం అందించేందుకు సిద్ధమైంది. ఈ మేరకు పథకం అమలుపైన తాజాగా కలెక్టర్ల సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టత ఇచ్చారు. పీఎం కిసాన్ కింద ప్రతి ఏటా 3 విడతలుగా విడుదల చేసే నిధులతో కలిపి అన్నదాత సుఖీభవ నిధులు అందిస్తామని స్పష్టం చేశారు. తొలి 2 విడతల్లో 5,000, చివరి విడత 4,000 రూపాయల చొప్పున ఇవ్వాలని, కేంద్రం 3 దఫాలుగా ఇచ్చే 6,000తో కలిపి ఒక్కో రైతుకు 20,000 అందుతాయని ప్రభుత్వ వర్గాలు స్పష్టం చేశాయి. ఇదే సమయంలో పీఎం కిసాన్ కింద 19వ విడత నిధుల విడుదలలో భాగంగా ఆంధ్రప్రదేశ్కు 854.28 కోట్లు ఇచ్చామని కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. దీనివల్ల ఏపీలో 41,27,619 మంది రైతులు లబ్ధి పొందారని వివరించారు. కేంద్రం ఖరీఫ్, రబీ మధ్యలో ఒకసారి 3 విడతలుగా సాయం ఇస్తుంది. కొత్త ఆర్థిక సంవత్సరం నుంచి కేంద్రం ఎప్పుడు రైతు భరోసా నిధులు ఇస్తే వాటితో కలిపి రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభవ నిధులు విడుదల చేస్తామని ప్రభుత్వం చెప్తుంది. అయితే పీఎం కిసాన్ అందుతున్న రైతుల సంఖ్య 41.27 లక్షలు ఉంది. ఏపీలో మాత్రం దాదాపుగా 55 లక్షల వరకు ఉందని అంచనా వేస్తున్నారు. ఈ సంఖ్య పైన ప్రభుత్వం అధికారికంగా స్పష్టత ఇవ్వాల్సి ఉంది. అదేవిధంగా కౌలు రైతులకు లబ్ధి విషయంలో కూడా సరికత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. అన్నదాత సుఖీభవ కౌలు రైతులకు వర్తింపు చేస్తామని మంత్రి అచ్చెన్నాయుడు హామీ ఇచ్చారు. అయితే కేంద్రం పీఎం కిసాన్ కింద కౌలు రైతులకు చెల్లింపులు చేయడం లేదు. కౌలు రైతులకు లబ్ధి కలిగేలా ఏపీ ప్రభుత్వం చట్ట సవరణకు సిద్ధమైంది. CCRCలను అర్హతగా పెడితే లక్షల మంది కౌలు రైతులకు సహాయం దక్కదు. కొత్త చట్టం తెచ్చి ఉదాహరణగా గుర్తిస్తేనే వీలైనంత ఎక్కువ మందికి సాయం అందుతుంది. త్వరలో అన్నదాత అమలు చేస్తామంటున్నారు. అదే జరిగితే కౌలు రైతులకు గతంలో జరిగిన విధంగానే నష్టం జరిగే అవకాశం ఉంది. పీఎం కిసాన్, బ్యాంక్ రుణాలు అన్నిటికీ భూ ఆధార్ కీలకంగా మారింది. భూ ఆధార్ జారీ ప్రక్రియ రాష్ట్రంలో ముమ్మరంగా జరుగుతోంది. అధికారికంగా భూమి యజమానికి భూ ఆధార్ ఇస్తే కౌలు రైతుకు ఆ భూమిపై ఏ పథకము రాదు. సో చూస్తారు కదా వ్యూవర్స్, ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం వెంటనే మన స్నేహ ఐక్యూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఈ వీడియో మీద మీ అభిప్రాయం కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.